ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమః. భార్య భర్తకు ఎడమవైపు ఎందుకు ఉంటుందో చూద్దాము. సంప్రదాయం ప్రకారం పూజలు, వ్రతాలు వగైరా అన్నింటిలోనూ భార్య భర్తకు ఎడమవైపునే కూర్చోవాలని శాస్త్రం నిర్దేశిస్తుంది. అర్ధనారీశ్వరుడైన శివునికి పార్వతి ఎడమ భాగమైతే, లక్ష్మీనారాయణులో విష్ణు వక్షస్థలంలో ఎడమవైపునే లక్ష్మి కొలువై ఉంటుంది. అందుకే ఇప్పటికీ భర్తకు ఎడమవైపునే ఉండటం ఆచారంగా మారిందని. సాంప్రదాయవాదులంటే హృదయం ఎడమవైపునే ఉంటుంది కాబట్టి భర్తకు హృదయేశ్వరి అయిన భార్య ఎడమవైపునే ఉంటుందని ఇంకొందరు కవిత్వకరిస్తారు. అయితే పూర్వం ఆత్మరక్షణ పురుషులందరూ ఆయుధాలు ధరించేవారు కాబట్టి కుడివైపున స్త్రీలను ఆయుధాలుగా ధరించకుండా పురుషునికి ఎడమవైపున కూర్చోవడం స్త్రీలు అలవాటుగా మారిందని ఆధునికులు అంటున్నారు.